వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఆన్ TV5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్ అమెరికా సెప్టెంబర్ మనకు ప్రీ ఓపెనింగ్ సెషన్స్ స్టార్ట్ కాబోతుంది. ఆల్మోస్ట్ ఒక 30 to 40 seconds మనకు సమయం మిగిలి ఉంది. SGX నిఫ్టీ సూచన ప్రకారం కొద్దిగా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే సంకేతాలు మన మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. 15-16 పాయింట్స్ ప్లస్లో 12 పాయింట్స్ ప్లస్లో SGX నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 8202 దగ్గర. మన మార్కెట్స్ కూడా కొద్దిగా గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పటికీ మేబీ అవి ఏమైనా సస్టైన్ అవుతాయా అన్నది మనం ప్రధానాంశంగా చెప్పుకోవాలి. స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఇవాళ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. స్టిల్ మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం కొద్దిగా బయింగ్ ఆపర్చునిటీ మనకు కనిపిస్తూనే ఉంది. రైల్వే స్టాక్స్లో మనం చూసాం కొద్దిగా మొమెంటం కనిపిస్తుంది. లాజిస్టిక్ స్టాక్స్లో మనకు మొమెంటం కనిపిస్తుంది. షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో చూస్తున్నాము. అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో కూడా మేబీ ఇమీడియట్గా కొద్దిగా నెగిటివ్గా ఉన్నప్పటికీ మేబీ లాంగ్ టర్మ్లో మంచి బెట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనలిస్ట్ చెప్తున్నారు. ఈ బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ రిలేటెడ్ సంబంధించి అంటే హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళకి ఇల్లు తీసుకుని దానికి సంబంధించి ట్యాక్స్ అదిలో కొద్దిగా వాళ్ళకి ప్రయోజనం ఉండే విధంగా మార్పు చేర్పులు చేయొచ్చు అన్న ఇది మనకు స్ట్రీట్లో వినిపిస్తుంది. అండ్ ప్రీ ఓపెన్ రేట్స్ ఇప్పుడే వస్తున్నాయి చాలా ఫ్లాట్, మేబీ నెగిటివ్గానే 1 పాయింట్ డౌన్తో 6 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ అండ్ 15-20 పాయింట్స్ డౌన్తో సెన్సెక్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాం. బట్ దీస్ ఆర్ నెగ్లిజిబుల్ ఫిగర్స్, జస్ట్ మనకు ఒక ఐడియా గురించి మాత్రమే చూస్తాం వీటిని. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ కూడా తీసుకుందాం. చాలా మెయిల్స్ మనకి పెండింగ్లో ఉన్నాయి. అబ్దుల్ నజీర్ అడుగుతున్నారు. ఓకే, జనరలైజ్ క్వశ్చన్ ఇది. క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించే ముందు కంపెనీస్ స్టాక్స్ని బై అండ్ సెల్ చేస్తాయా? విండో క్లోజింగ్ విండో అట్లా ఏమన్నా? అది స్పెసిఫిక్ కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ ఉంటే దాని గురించి విండో మూయడం తెరయడం జరిగింది. బట్ అది బయట వాళ్ళకి వర్తించదండి. ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఎంప్లాయీస్ హూ హ్యావ్ స్టాక్ ఆప్షన్స్. వాళ్ళు ఆ బిట్వీన్ దట్ పీరియడ్ ఇంటర్వెల్ పీరియడ్లో వాళ్ళ అమ్మకాలు కానీ కొనుగోలు కానీ జరపలేరు. కానీ బట్ బయట ప్రపంచానికి మాత్రం దట్ మీన్స్ నథింగ్ అండి. విష్ణువర్ధన్ అడుగుతున్నారు. సోలార్ ఇండస్ట్రీస్, సెంచరీ టెక్స్, భారత్ ఫినాన్స్ ఈ 3 స్టాక్స్ని 1 year టైం వరకు పిక్ చేసుకోవచ్చా? ప్రాబ్లీ ఐ థింక్ మీకు 2 or 3 ప్రైస్ పాయింట్స్లో పిక్ చేయొచ్చండి. భారత్ ఫైనాన్స్ కొద్ది హై బీటా స్టాక్, అది ప్రాబ్లీ 15-20% ఆర్ మేబీ 30% కరెక్షన్స్ కూడా చూస్తాం. అదేవిధంగా సెంచరీలో కూడా ప్రాబ్లీ ఇక్కడ నుంచి 7 to 8% ఫాల్లో 200-day మూవింగ్ యావరేజ్ ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో డెఫినెట్లీ రెండు కూడా మంచి స్టాక్సే మేబీ 1 year కోసం అయితే. సోలార్ ఎనర్జీ కూడా ఆల్మోస్ట్ మనకి లైఫ్ టైం హై నియర్లో ట్రేడ్ అవుతుంది 860 దీని లైఫ్ టైం హై. ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో ఐ థింక్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక డౌన్ సైడ్ 630 దాకా రావచ్చు. డెఫినెట్లీ మీరు పిక్ చేసిన 3 స్టాక్స్ మంచి స్టాక్సే, ఐ థింక్ యూ కెన్ బై. మురళీకృష్ణ అడుగుతున్నారు. NBCC బోనస్ షేర్స్ అనౌన్స్ చేయబోతుందని తెలిసింది. ఒకవేళ ఈరోజు కనుక షేర్స్ కొనుగోలు చేస్తే బోనస్ షేర్స్ వస్తాయా? అండ్ ఇది ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? ఇంకా బెనిఫిట్ అనేది ఏం పెద్దగా ఉండదండి. అది ఏంటంటే మనకి ఎక్స్ బోనస్ సపోజ్ రేషియోని బట్టి అండి. ఆ రేషియో ఏ రేషియోలో ఏ నిష్పత్తిలో వాళ్ళు బోనస్ షేర్స్ ఇస్తారనేది అది ప్రకటన జరిగిన తర్వాత రికార్డ్ డేట్ అని ఒకటి ఉంటుంది. ఆ రికార్డ్ డేట్ లోపల అంటే అట్లీస్ట్ 2 days లోపల మీరు కొంటే మీ డీమాట్ అకౌంట్లోకి డెలివరీస్ వస్తాయండి. సో ఇఫ్ యూ బై ఇట్ ఆన్ దట్ ఎగ్జాక్ట్ డే ఐ డోంట్ థింక్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ ఆల్సో. ఈ కారణం వలన మనకి ఎక్స్ బోనస్ డేట్ అని కూడా ఒకటి అనౌన్స్ చేస్తారు. ఆ డేట్ తర్వాత మనకి ప్రైస్ అడ్జస్ట్మెంట్ అకార్డింగ్ టు ద రేషియో ఆటోమేటిక్గా అవుతుంది. ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ బాగుంటుంది అన్నప్పుడే చాలామంది బోనస్ షేర్స్ అనేది ప్రకటిస్తారండి. సో అదొక సెంటిమెంటల్ సూచనలా మనం భావించవచ్చు. అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ స్ట్రాంగ్ ఫ్యూచర్ గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉందని కూడా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. సో అటువంటప్పుడు ఫ్యూచర్లో మనకి షేర్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. కానీ ఇమీడియట్లీ ఆన్ ద రికార్డ్ డేట్ మాత్రం మనకి ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. సో మీరు ఆ రోజు కూడా డెఫినెట్లీ కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడే బాలగారు అంటే మేబీ 100 rupees కొంటే బోనస్ షేర్స్ 15-2 వస్తాయి 1:2 అంటే ప్రైస్ కూడా మీకు అడ్జస్ట్ అయిపోతుంది. కాబట్టి ఓన్లీ దాన్ని బేస్ చేసుకుని మీకైతే కొనడం ఐ డోంట్ థింక్ ఇది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఎక్స్ బోనస్ డేట్ అయిన తర్వాత లిక్విడిటీ పెరుగుతుంది కాబట్టి పాత షేర్లు అమ్మేవాళ్ళు కూడా ఉంటారండి, అంటే ప్రాఫిట్ బుక్ చేసేవాళ్ళు ఉంటారు. బామల్లారులో మొన్న అదే అయింది. ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ కూడా మనం ఇనిషియల్లీ చెప్పడం కష్టం. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ హౌ స్ట్రాంగ్ ఈస్ ద బయింగ్ ఆన్ ద ఎక్స్ బోనస్ డేట్. షౌకత్ అడుగుతున్నారు బాలగారిని లాంగ్ టర్మ్ గురించి. శారదా క్రాప్ కెమ్ అండ్ బలరాంపూర్ చీని ఈ 2 స్టాక్స్ని లాంగ్ టర్మ్ గురించి పిక్ చేసుకోవచ్చా? పూణే నుంచి షౌకత్. ఐ డోంట్ థింక్ సో అండి. బలరాంపూర్ చీని డెఫినెట్లీ లాంగ్ టర్మ్కి కొనొచ్చా? ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అండి. ఎందుకంటే ఆఫ్టర్ హైటస్ ఆఫ్ ఆల్మోస్ట్ 7 or 8 years కొద్దిగా షుగర్ ఇండస్ట్రీ పర్ఫామ్ చేయడం మొదలుపెట్టింది. షుగర్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ షేర్స్ అండి బలరాంపూర్ చీని, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. సో మీరు కొన్నా కానీ డెఫినెట్లీ 2 price pointsలో కొనండి విత్ అబౌట్ 10 to 12% కరెక్షన్.
అండ్ రీసెంట్లీ మనకు ఒక వార్త వచ్చింది, ఈవెన్ హోల్సేల్ ప్రైజెస్ ఆల్మోస్ట్ అక్రాస్ ద కంట్రీ 40 రూపీస్ పర్ కేజీ రా షుగర్ అదే కన్జ్యూమర్ షుగర్కి వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ రన్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు తప్పకుండా బుక్ చేసి బయటపడడం అనేది ఇట్స్ ఆల్వేస్ బెటర్ అండి. బట్ లాంగ్ టర్మ్కి బెట్ మాత్రం ఐ డోంట్ థింక్ బలరాంపూర్ చీనీ విల్ క్వాలిఫై యాజ్ అ గుడ్ బెట్ బికాజ్ ఇట్స్ అగైన్ ఏ కమోడిటీ బేస్డ్ స్టాక్, బట్ ఇట్స్ అ డీసెంట్ కంపెనీ అమాంగ్ ద షుగర్ ప్యాక్. బాలాజీ అడుగుతున్నారు, చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ ఆర్బీ డెనిమ్ ఈ 2 స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చా 1 year టైం హొరైజన్కి, చంబల్ అండ్ ఆర్బీ డెనిమ్? చంబల్ ఐ థింక్ ఇట్స్ అగైన్ ఏ సీజనల్ ప్లే అండి. అంటే మీకు ప్యూర్ ప్లే ఫర్టిలైజర్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్, అంటే మనకి ఖరీఫ్ ఈజ్ ద మెయిన్ క్రాప్, ఇప్పుడు రబీ క్రాప్ కూడా వస్తుంది, బట్ దట్స్ స్టిల్ ఫార్ అవే. కాబట్టి లాంగ్ టర్మ్కి చంబల్ ఫర్టిలైజర్స్ ఇటువంటి స్టాక్స్ అంత ఉత్తమం కాదండి. దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ టు బెట్ rather than fertilizer, ఎందుకంటే ఫర్టిలైజర్లో స్టిల్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు సమ్ రెగ్యులేటరీ మెకానిజం బై ద గవర్నమెంట్ అండ్ ప్రైజింగ్ కూడా అంత ఫ్రీగా ఉండదు. రీసెంట్లీ ఇన్పుట్ కాస్ట్లు బాగా తగ్గాయి కాబట్టి కొద్దిగా ఫర్టిలైజర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయడం అనేది జరిగింది. సో మనకి కాంప్లెక్స్ ఫర్టిలైజర్కి కొద్దిగా ఫ్రీ ప్రైజింగ్ ఉంది, కానీ ఎస్పెషలీ కొన్ని ప్యూర్ ప్లే లైక్ యూరియా ఇటువంటివి అయితే మాత్రం ఇట్స్ ఎ కంట్రోల్ ప్రైజింగ్ రెజ్యూమ్, సో ఇట్ డజంట్ క్వాలిఫై ఫర్ లాంగ్ టర్మ్ బెట్. బట్ మీరు కొనదలుచుకుంటే కూడా కొన్న తర్వాత ఎక్కడన్నా మీకు 10-15% రిటర్న్స్ వస్తే మాత్రం ఫాస్ట్గా ప్రాఫిట్ బుక్ చేయడం అనేది మంచిది. డివిఎస్ కృష్ణ ఆడుతున్నారు, సూర్య రోషిని అండ్ పవర్ గ్రిడ్ ఈ 2 స్టాక్స్ని ఎస్ఐపి చేస్తున్నారు ఆల్రెడీ, కంటిన్యూ చేయొచ్చా సూర్య రోషిని పవర్ గ్రిడ్? సూర్య రోషిని ప్రాబ్లీ యూ క్యాన్ కంటిన్యూ అండి. స్టాక్ కొద్దిగా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కరెక్షన్ మోడ్లో ఉన్నా కూడా ప్రాబ్లీ ఐ థింక్ అరౌండ్ 130-135 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. మేబీ 1.5 year వ్యూ ఉంటే కనుక మీకు మళ్ళీ 250-260 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా పవర్ గ్రిడ్ కూడా ప్రాబ్లీ యూ క్యాన్ కంటిన్యూ ఎస్ఐపి మీది. ఇది స్టాక్ కూడా ఆల్ టైమ్ హై అరౌండ్ 196 నుంచి ఒక మైనర్ కరెక్షన్ మోడ్లో ఉంది. మేబీ 160-165 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. 2 స్టాక్స్ కూడా 2 or 3 price points with about 10-15% correction I think you can do. కాకినాడ నుంచి మూర్తి అడుగుతున్నారు, అయాన్ ఎక్స్చేంజ్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? 200 days మూవింగ్ యావరేజ్ బిలో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఎనీ టెక్నికల్ ఇది అయాన్ ఎక్స్చేంజ్? ప్రాబ్లీ ఐ థింక్ 200 day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవటం అంటే ప్రాబ్లీ ఐ థింక్ కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సో ఆ యావరేజ్ ప్రైస్ దాటితేనే మళ్ళీ నెక్స్ట్ అప్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అవుతుంది. సో ఓవరాల్ చార్ట్స్ కొద్దిగా బుల్లిష్గానే ఉన్నాయి. ప్రాబ్లీ షార్ట్ టర్మ్ ట్రెండ్ డౌన్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ అండ్ ఇంటర్మీడియట్ ట్రెండ్ అప్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి 2 or 3 price pointsలో అక్యూములేట్ చేయమని చెప్తాను. అండ్ మరొక మెయిల్ మాధవ్ అడుగుతున్నారు, ఆర్బిఎల్ బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఈ 2 స్టాక్స్లో ఏది బెస్ట్ బెట్ అవుతుంది, ఆర్బిఎల్ బ్యాంక్ ఆర్ ఐడిఎఫ్సి బ్యాంక్? ఇట్స్ డిఫికల్ట్ అండి రైట్ నో, ఎందుకంటే 2 కూడా రీసెంట్ లిస్టింగ్స్. ఐడిఎఫ్సి ఈజ్ స్పిన్ ఆఫ్ అండి, ఐడిఎఫ్సి బ్యాంక్ ఐడిఎఫ్సి నుంచి స్పిన్ ఆఫ్ అయ్యి కొత్తగా లిస్ట్ అయింది. బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ హై పెడిగ్రీ. సిమిలర్లీ ఆర్బిఎల్ బ్యాంక్ రీసెంట్లీ లిస్ట్ అయిన స్మాల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి అగ్రెసివ్ గ్రోత్ ఆర్బిఎల్ బ్యాంక్లో కనిపించే అవకాశం మనకి ఎక్కువగా ఉంది. బట్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఆల్సో ఓవర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం బాగానే ఉంటుంది. కాబట్టి బిట్వీన్ దీస్ 2 ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకి ఐడిఎఫ్సి బ్యాంక్ ఈక్విటీ ఈజ్ ఫెయిర్లీ హై, బట్ అలాగే వాళ్ళ రీచ్ కూడా చాలా హై ఉంటుందండి. రీసెంట్లీ వాళ్ళు 1 or 2 మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ కూడా టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో ఈ కారణం వలన మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే బోత్ ఆఫ్ దెమ్ క్వాలిఫై యాజ్ గుడ్ బ్యాంకింగ్ బెట్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 5 years. కాబట్టి రెండిట్లో ఈక్వల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు బ్లెండెడ్ రిటర్న్ మంచిగా వచ్చే అవకాశం. బ్రహ్మారెడ్డి మెయిల్ చేశారు, పిడిలైట్ 680లో, క్యాపిటల్ ఫస్ట్ 680లో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. సెకండ్ ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ బెట్? పిడిలైట్ ప్రాబ్లీ యూ కెన్ ట్రై అండి. ఈ స్టాక్ ఆల్రెడీ మనకి 556 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆల్మోస్ట్ మొన్నటిలో 587 దాకా రావటం చేసాం. సో సెకండ్ ప్రైస్ పాయింట్గా 556-570 మధ్యలో ఐ థింక్ యూ కెన్ బై. అండ్ క్యాపిటల్ ఫస్ట్ ప్రాబ్లీ కొద్ది మోర్ కరెక్షన్ కోసం చూడొచ్చండి. ఆల్రెడీ ఈ స్టాక్ 470 నుంచి 590 దాకా పెరగటం చూసాం. లోస్ నుంచి కొద్దిగా పెరిగినాయి ఆల్ ఫినాన్షియల్ సెక్టర్ స్టాక్స్. సో ఈ స్టాక్ కూడా కొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. మేబీ మొన్నటి లో ఏదైతే స్వింగ్లో ఉందో 515 నుంచి 520 దాకా వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్గా అక్కడ మీరు యావరేజ్ చేయమని చెప్తాను. భాస్కర్ అడుగుతున్నారు పూణే నుంచి, రాణే బ్రేక్స్ 1020లో తీసుకున్నారు, షార్ట్ టర్మ్ టార్గెట్ ప్రైస్ ఏమన్నా సజెస్ట్ చేస్తున్నారు? ఎన్ని టార్గెట్ లెవెల్స్ ఫర్ రాణే బ్రేక్ లైన్స్? ఇట్లాంటి లో ట్రేడింగ్ స్టాక్స్ ఐ థింక్ షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఇవ్వడం కష్టం అండి. ఎందుకంటే ఇది స్వింగే బేసికలీ ఇది 1 or 2%లో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ వీ కెన్ గివ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్. బట్ డెఫినెట్లీ ఐ థింక్ ప్రాబ్లీ డైలీ చార్ట్స్లో చూస్తే కనుక 1073 వుడ్ బి ద రెసిస్టెన్స్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక 3-day లో ఏదైతే ఉందో 940 దగ్గర సపోర్ట్ ఉంది.
But I think 940 and 1070 precisely I think we can assume as support and resistance points. షరీఫ్ షేక్ అడుగుతారు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ట్యాక్స్ షీల్డ్ అండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ రెండు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ పిక్ చేశారు. 5,000 రూపీస్ చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నారు. పెద్దగా పర్ఫార్మెన్స్ టూ మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వట్లేదు, హోల్డ్ చేసుకోవచ్చు అంటే ఇట్ మీన్స్ షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చు ఇట్ సీమ్స్. లాస్ట్ 1 year మేజర్గా పర్ఫార్మెన్స్ కూడా అంత లేదండి మార్కెట్లో. దో ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్. డెఫినెట్లీ ఐ థింక్ మీరు వీటిల్లో కూడా యూజువల్లీ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో 5,000 రూపీస్ అట్లా చేస్తున్న 2 ఫండ్స్లో ఐ థింక్ యూల్ ఎండ్ అప్ పేయింగ్ అబౌట్ 1,20,000 అండి. సో ప్రాబబ్లీ డ్యూరింగ్ షార్ప్ కట్స్ మీరు అడిషనల్ మనీ కూడా పెడితే డెఫినెట్లీ అది బాగానే ఉంటుంది. బట్ యూ కెన్ స్టిల్ కంటిన్యూ టు డూ విత్ ఇట్. ఎందుకంటే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో ప్లస్ ఆర్ మైనస్ అబౌట్ 200 basis points అటు ఇటు ఉంటాయండి మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్లో ఓవర్ ఎ లాంగర్ పీరియడ్. ఎందుకంటే 3 years ఎలాగో లాక్ ఇన్ ఉంటుంది కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు వరీ, యూ కెన్ స్టిల్ కంటిన్యూ. సుబ్బు అడుగుతున్నారు అడ్వాన్స్డ్ ఎంజైమ్ 1943లో 50 shares తీసుకున్నారు. ఈ టైంలో ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా 1943? అదే ఆడ్ లెవెల్స్లో 2,200 ఆ లెవెల్ కట్ అయిన తర్వాత రాజేంద్ర గారు అదే ప్రైస్లో అంటే ఆల్మోస్ట్ 1,800 to 1,900 ఆర్ 2,000 లెవెల్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. పెద్దగా ఎదర్ సైడ్ మొమెంటం ఈ స్టాక్లో మనకు కనిపించట్లేదు. ఎన్ని టెక్నికల్ అమ్ము? ఐ థింక్ చార్ట్స్ కొద్దిగా డేటా కొద్దిగా తక్కువ ఉంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక. బట్ ఐ థింక్ ఇంటర్మీడియట్ ట్రెండ్ చూస్తే కనుక ప్రాబ్లీ ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉన్న స్టాక్ ఇది. సో రేంజ్ ఈజ్ ప్రిటీ ఫార్ అండి. సో 1818 ఈజ్ కీ సపోర్ట్. సో 1818 కట్ అయింది అంటే కనుక మొన్నటి స్వింగ్లో క్యాన్ హ్యాపెన్. 3 monthలో చూస్తే కనుక 1550 ఉంది. మేబీ అదొక విప్సా అని కూడా అనుకోవచ్చు మనం. బట్ డెఫినెట్లీ 1818 కట్ అవుతే కొద్దిగా థ్రెట్ ఉంటుంది స్టాక్కి. ప్రాబ్లీ ఇంకో 10% ఆర్ మేబీ 15% దాకా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఇట్స్ ఎ లో ఫ్లోటింగ్ స్టాక్, మనకి పర్ డే 1 lakh కన్నా వాల్యూమ్ అవ్వదు. సో ఎనీ బిగ్ సెల్ ఆఫ్ ప్రాబ్లీ ఎక్కువ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే కనుక 1880 నుంచి 1818 నుంచి ప్రాబ్లీ 22 దాకా రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సీతారాం అడుగుతారు ఎల్టీ ఫుడ్స్ అండ్ పిరమల్ లాంగ్ టర్మ్ గురించి బై చేసుకోవచ్చా? పిరమల్ ఎంటర్ప్రైజ్ ఎల్టీ ఫుడ్స్ నిన్న మేబీ బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగాయి. కోహినూరు అండ్ చమన్ లాల్ సేతియా లాంటి కంపెనీస్ ఎల్టీ ఫుడ్స్ బికాజ్ ఫండ్ ఏకరేజ్ బాగా తగ్గింది అండ్ డిమాండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో బాగా ఎక్కువగా ఉందని చెప్పి ఈ టైంలో పిక్ చేసుకోవచ్చా? అంటే ఎస్పెషలీ ఇరాన్ నుంచి డిమాండ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దాకా వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మనం రైస్ ఎక్స్పోర్టర్స్ ఎస్పెషలీ బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్ టు ఇరాన్ వాళ్ళు దేవర్ ఫేసింగ్ సమ్ సీరియస్ ఇష్యూస్. సో ఇరాన్ నుంచి ఇంపోర్ట్స్ పెరిగాయి కాబట్టి డెఫినెట్లీ ఓవరాల్ ఎక్స్పోర్ట్ క్వాంటిటీ అక్కడే ఉన్నా కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా లాస్ట్ 1 yearలో కొద్దిగా పెరిగించాడు. ఎస్పెషలీ కేఆర్బిఎల్ ఇటువంటి షేర్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గ్రోత్ మనం చూసాం. కాబట్టి కొంచెం కరెక్షన్స్లో కొనండి. ఇట్స్ స్టిల్ ఎ గుడ్ బెట్ అండి. ఎందుకంటే ఓవర్ ద నెక్స్ట్ 2-3 years ఈవెన్ కన్జంప్షన్ లెడ్ థీమ్ మనకి ఇండియాలో కూడా బాగానే ఉంటుంది. నాట్ ఓన్లీ ఎక్స్పోర్ట్స్, మనకి ఈవెన్ డొమెస్టికలీ బ్రాండెడ్ రైస్ ఎక్స్పోర్ట్స్ అండి. చాలామంది మనకి బ్రాండెడ్ రైస్ పాలిఎథిలిన్ ప్యాక్స్లో కూడా రిలీజ్ చేస్తాం. దట్స్ డెఫినెట్లీ హయ్యర్ దెన్ ద నార్మల్ బాస్మతి రైస్ వీ ప్రైస్. సో లాంగ్ టర్మ్లో బాగానే ఉంటుంది. మీరు 2-3 price pointsలో కొనుక్కోవచ్చు. శ్రీకాంత్ అంటున్నారు హారిసన్స్ మలయాళం అనుకుంటాను 68.30 500 shares తీసుకున్నారు. సెల్ చేసుకోవచ్చు ఆ టైంలో. హారిసన్స్ మలయాళం ట్రాక్ చేస్తున్నారు టీ రిలేటెడ్ స్టాక్. యాక్చువల్లీ 3 months లో చూస్తే కనుక 55 అండి. 55 నుంచి 77 ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా మంచి ర్యాలీ రావడం చూసాం. ఆల్మోస్ట్ 60 నుంచి 70 దాకా పెరగటం చూసాం. సో ప్రాబ్లీ బెటర్ స్ట్రాటజీ వుడ్ బి 50% మీకున్న క్వాంటిటీలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి అండ్ కీప్ ఏ స్టాప్ లాస్ అండి టు ప్రొటెక్ట్ ద ప్రాఫిట్. సో 68 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ 77 దాటితే కనుక 80 నుంచి 84 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ అక్కడ బ్యాలెన్స్ 50% మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ సాయి ప్రియాంక అడుగుతున్నారు ఐజీఎల్, ఇంద్రప్రస్థ గ్యాస్ ఆర్ మహానగర్ లిమిటెడ్ ఈ 2 స్టాక్స్లో పిక్ చేసుకుంటే లాంగ్ టర్మ్కి ఏ స్టాక్ పిక్ చేసుకోవచ్చు? ఇంద్రప్రస్థ గ్యాస్ ఆర్ మహానగర్ గ్యాస్? ఐ థింక్ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్ అండి. అగైన్ ఇటువంటి క్వశ్చన్స్ మనకి గతంలో కూడా కొన్ని వస్తున్నాయి. సో ఇట్ బికమ్స్ అ వెరీ డిఫికల్ట్ ఆన్సర్. రెండు కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ అండి. ఎందుకంటే రీసెంట్లీ మనం గ్యాస్ ప్రైస్ రివిజన్స్ అవన్నీ కూడా చూసాం అండ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. అండ్ ఎస్పెషలీ వెహికల్స్ ఆర్ చేంజింగ్ ఓవర్ ఫ్రమ్ డీజిల్ అంటే పెద్ద ఇది లోకల్ ట్రాన్సిట్ బస్సెస్ కానివ్వండి, రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఇవన్నీ. మహానగర్ గ్యాస్ 2-wheelers కూడా లాంచ్ చేసింది. CNG ఫిటెడ్ 4,000 to 5,000 per month అండ్ ఇట్స్ ప్రోగ్రెసివ్లీ గోయింగ్ అప్ అండి. అండ్ రీసెంట్ లిస్టింగ్ కాబట్టి మహానగర్ గ్యాస్ ఐజీఎల్ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం లాస్ట్ 1 or 2 yearsలో చూసాం. రెండు కూడా మంచివే కాబట్టి యూ కెన్ ఈక్వల్లీ డివైడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ బోత్ ద కంపెనీస్. ఓకే,
సింగయ్య రామినేని అడుగుతున్నారు, దివాళీ స్టాక్స్ మీరు రికమెండ్ చేశారు కదా, ఆ స్టాక్స్ కొద్దిగా లో లెవెల్లో దొరుకుతున్నాయి, ఇప్పుడు స్టిల్ బై చేసుకోవచ్చు ఆ స్టాక్స్? చాలా స్టాక్స్ ఉన్నాయండి, బట్ ఎస్పెషల్లీ మీరు రికమెండ్ చేసిన స్టాక్స్ వరకు. ఎవరైనా కానీ అండి, ఇప్పుడు స్టాక్స్ రికమెండ్ చేస్తే మనకి ఈ డిమానిటైజేషను తర్వాత రీసెంట్లీ జరిగిన పరిణామాలన్నీ ఇంటర్నేషనల్లీ అండ్ డొమెస్టికలీ, మన అమెరికన్ ఎలక్షన్ విక్టరీది కొద్దిగా ప్రభావం ఉంది, డిమానిటైజేషన్ ఉంది, అగైన్ ఇంట్రెస్ట్ రేట్స్ అమెరికాలో పెంచారు. సో ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ గ్లోబలీ ఆర్ ఇండియా పరంగా కూడా కొన్ని కారణాల వల్ల స్టాక్స్ కరెక్ట్ అవుతుంటాయి. సో డస్ ఇట్ స్టిల్ స్టాండ్ గుడ్? డెఫినెట్లీ మనం రికమెండ్ చేసినప్పుడు ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మనం చేస్తుంటామండి. మీరు యూ కెన్ గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్. కానీ ఒకటి మాత్రం ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోవాలండి, మనం స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్పినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్లీ మంచి కంపెనీలు రీసెర్చ్ చేసే ఇస్తుంటాం. బట్ నెంబర్ 2, ఎప్పుడైనా మనకి చాలా షార్ట్ టైంలో షార్ప్ గెయిన్స్ వస్తే మాత్రం అటువంటి వాటిలో తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయాలండి. మొత్తం ప్రాఫిట్ బుక్ చేయకపోయినా కానీ అది కూడా మనం తర్వాత కూడా ఇచ్చినట్టు మనకి గుర్తుంది. అంటే జనరల్ అంటే స్పెసిఫిక్ కూడా ఇదే వర్తిస్తుంది. కరెక్ట్. సో జనరలీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి సపోజ్ 100 షేర్లు కొన్నాం అనుకోండి, ఒక 25-30 షేర్స్ మనకి స్ట్రాంగ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద షేర్స్ మనకి యావరేజ్ కాస్ట్ బాగా తగ్గుతుంది. ఒక్కొక్కసారి కొన్ని పరిణామాల్లో మనకి ఆల్మోస్ట్ 2-3 మంత్స్లో ఒక 50-60% గెయిన్స్ ఆర్ ఈవెన్ 100% గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. అటువంటిప్పుడు ఒక 50% స్టాక్స్ అమ్మితే రెస్ట్ ఆఫ్ ద స్టాక్ మనకి అబ్సల్యూట్లీ కాస్ట్ వైజ్ జీరో కూడా పడే అవకాశం. సో ఎప్పుడు కానీ రివ్యూ చేసుకుంటుండండి. తప్పకుండా అవన్నీ మంచి స్టాక్సే మీకు తక్కువలో దొరుకుతుంటే ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. ఓవరాల్ మ్యాక్రోస్ కొద్దిగా స్ట్రాంగ్ లేవు, కొంచెం పాజిటివ్కి రావడానికి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి రిజల్ట్ సీజన్ అయినాక బడ్జెట్ అయిన తర్వాత సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొంటే ఇక్కడ నుంచి రాబోయే 1.5 మంత్లో 2 ప్రైస్ పాయింట్స్లో కొంటే బాగానే ఉంటాయి. బట్ కీప్ రివ్యూయింగ్ ఆల్వేస్ బిట్వీన్ 3 to 6 months ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా. నెంబర్ 1. నెంబర్ 2, ఇఫ్ యూ గెట్ వెరీ స్ట్రాంగ్ ప్రాఫిట్స్ ఫాస్ట్, తప్పకుండా ప్రాఫిట్స్ అనేది కొద్దిగా తీసుకోవాలండి. అండ్ వెరీ ఫ్లాట్ ఓపెనింగ్ మనం చూస్తున్నాము. 5 to 6 పాయింట్స్ లో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ట్రేడ్ స్టార్ట్ చేసాయి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. ఏషియన్ పెయింట్స్ ఆల్మోస్ట్ 1% గెయిన్స్తో 904 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 8200 మార్క్ పైన 12 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంటే సెన్సెక్స్ 27 పాయింట్స్ ప్లస్లో 26,670 పాయింట్స్ దగ్గర ట్రేడ్ స్టార్ట్ చేసింది. ఐడియా సిల్వర్ 1.5% డౌన్తో ట్రేడ్ అవుతుంది. భారతీ ఎయిర్టెల్ నిన్న ఒక మేజర్ అనౌన్స్మెంట్ తర్వాత 1% డౌన్ చూస్తున్నాం. హెచ్డిఎఫ్సి స్టిల్ 1% డౌన్తో 1204 దగ్గర. అండ్ మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఏజెన్సీస్ కూడా టార్గెట్స్ కట్ చేశాయి హెచ్డిఎఫ్సికి బికాస్ ఆఫ్ దిస్ మార్జిన్ ప్రెజర్స్, హ్యూజ్ రేట్ కట్ చేయడం వల్ల. అండ్ స్టిల్ ట్రెండ్ ప్రకారం ఒకసారి చూసుకున్నట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి మనకి యాక్టివిటీ జరుగుతుందో కూడా ఒకసారి చూద్దాం. అండ్ ఏ గ్రూప్ స్టాక్స్లో హ్యాత్వే కేబుల్స్ 7% గెయిన్స్తో 39 రూపీస్ 20 పైసా ట్రేడ్ అవుతుంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 3% గెయిన్స్తో 63 దగ్గర. ముతూట్ ఫైనాన్స్ 3% గెయిన్స్తో 295 దగ్గర. గోద్రేజ్ ప్రాపర్టీస్, జీవీకే పవర్ ఇన్ఫ్రా, విఏటెక్ వ్యాబ్యాగ్, గేట్వే డిస్ట్రీ పార్క్స్, డీబీ కార్ప్, సెంచరీ టెక్స్, శోభ లాంటి కౌంటర్స్లో 2.5 నుంచి 3% గెయిన్స్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో కూడా సుయోగ్ టెలిమాటిక్స్ ఈ స్టాక్ అప్పర్ సీలింగ్ 20% సీలింగ్లో కూడా 600 దగ్గర ట్రేడ్ అవుతుంది. కల్పా కమర్షియల్ 18% గెయిన్స్తో 110 దగ్గర. ఆర్ఫిన్ ఇండియా 14% గెయిన్స్తో 554 దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది. గాయత్రి షుగర్స్ 10% గెయిన్స్తో 11 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. మ్యాగ్నా ఎలక్ట్రో గ్యాస్టింగ్స్, కొన్ని వేదవాగ్య సిస్టమ్స్, ఈ స్టాక్ ఒక 3 to 4 డేస్ నుంచి బాగా యాక్టివిటీ కనిపిస్తుంది, చాలా యాక్టివ్గా ఉంది. ఈ కామర్స్ రిలేటెడ్ అండ్ డిజిటల్ పేమెంట్స్కి సంబంధించిన కంపెనీ. నందన్ డెనిమ్ ఇవాళ 8% గెయిన్స్తో 118 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. యూవీ బోర్డ్స్ 7.5-8% గెయిన్స్తో ప్రస్తుతం ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఓకాడ్ అంకలేశ్వర్ ప్లాంట్కి ఎఫ్డి ఇంపోర్ట్ అలర్ట్ వచ్చిన నేపథ్యంలో ఈ స్టాక్ 1.5% డౌన్తో 658 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా నిన్న డీప్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసిన నేపథ్యంలో కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. రాజేంద్ర గారు, ఎనీ ఇనిషియల్ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్? ఐ థింక్ నిఫ్టీ వీ షుడ్ వెయిట్ అండి. ప్రాబ్లీ నిన్నటి హై క్రాస్ అయితేనే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతేనే ఫ్రెష్ ట్రేడ్ ఉందని చెప్పొచ్చు. అదర్వైజ్ ప్రాబ్లీ ఐ థింక్ కొద్దిగా ఐ థింక్ టైటాన్ ఈజ్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ ఈ స్టేజ్లో. ఆల్రెడీ 2% పెరగటం చూసాం మనం. మేబీ టైటాన్ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో తీసుకుంటే కనుక ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ 1 or 2 ప్రైస్ పాయింట్స్ అంటే బేసికలీ 355 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక 330-336 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ ఇది అప్ సైడ్ 371 దాకా, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్, అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి 1 or 2 ప్రైస్ పాయింట్స్లో
ట్రేడింగ్ కోసం టైటాన్ అక్యుములేట్ చేయొచ్చు. టైటాన్ ఇవాళ 2% గెయిన్స్ 355 దగ్గర ప్రస్తుతం టైటాన్ ట్రేడ్ అవుతుంది. కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. అందుకంటే ముందు ఒకసారి నెగిటివ్గా రియాక్ట్ అయిన స్టాక్స్ చూద్దాం. ఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ 1.6% డౌన్తో 257 దగ్గర, వోకార్డ్ 1.5% డౌన్తో ట్రేడ్ అవుతుంది. సుప్రీం ఇండస్ట్రీస్, ఇన్ఫో ఎడ్జ్ అండ్ ఐడియా సెల్యులార్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, టీవీఎస్ మోటార్స్, హెచ్డిఎఫ్సి, పవర్ గ్రిడ్ అలాంటి స్టాక్స్ అన్ని కూడా 1 నుంచి 1.5% డౌన్తో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఇంకా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఉంటే మనకి పిక్కడల్లి షుగర్స్ ఈ మధ్యకాలంలో కొద్దిగా చాలా వేగంగా పెరిగింది ఈ స్టాకు. చాలా స్మాల్ క్యాప్ స్టాక్ ఇది. ఈ స్టాక్ 10% 9% డౌన్తో 10 రూపీస్ దగ్గర ప్రస్తుతం కొనసాగుతోంది. లింక్ పెన్స్ అండ్ ప్లాస్టిక్స్ 5% డౌన్తో 229 దగ్గర. స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ బాగా పెరుగుతూ వచ్చింది వరుసగా, బట్ నిన్న కూడా లోయర్ 5% సర్క్యూట్ పడడం చూసాం. ఇవాళ కూడా 5% డౌన్తో 207 దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఎంబీఎల్ ఇన్ఫ్రా 5% డౌన్తో ప్రస్తుతం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. డిక్యూ ఎంటర్టైన్మెంట్ 4% డౌన్తో ప్రస్తుతం కనిపిస్తుంది. పిట్టి లామినేషన్స్ కూడా 3.5 నుంచి 4% డౌన్తో 50 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంతమంది కాలర్స్ ఉన్నారు, కాల్స్ తీసుకుందాము. హైదరాబాద్ నుంచి వెంకట్రావు. హలో, అడగండి వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నేను విజయ బ్యాంక్ 49 రూపీస్లో, ఫోర్టీస్ హెల్త్ కేర్ 190 రూపీస్లో తీసుకున్నాను సార్. షార్ట్ టర్మ్ కోసం ఏ రేట్లో ఎగ్జిట్ కావచ్చండి? విజయ బ్యాంక్ అండ్ ఫోర్టీస్. యా, విజయ బ్యాంక్ ప్రాబ్లీ ఐ థింక్ మీరు ఇక్కడ హోల్డ్ చేయొచ్చండి. ఐ థింక్ 45 కింద క్లోజింగ్ బేసిస్లో యూ షుడ్ కీప్ యువర్ స్టాప్ లాస్. సో 47.80 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 50 రూపీస్ 35 పైసా దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ అది క్రాస్ అయిందంటే 54 నుంచి 55 దగ్గర వెళ్ళే ఛాన్స్ ఉంది, కాబట్టి అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ఫోర్టీస్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి. షార్ట్ టర్మ్ కోసం ఇట్స్ నాట్ ఏ స్టాక్ టు ట్రేడ్ యాక్చువల్లీ, ఎందుకంటే చాలా సైడ్ వేస్ నుంచి మేబీ డౌన్ సైడే మూవ్మెంట్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ వెరీ థిన్లీ ట్రేడెడ్, హార్డ్లీ మీకు పర్ డే 1.5 lakh ట్రేడ్ అవుతుంది, కాబట్టి షార్ట్ టర్మ్ ఇట్స్ నాట్ వర్త్. ప్రాబ్లీ 189 దాటింది అంటే కనుక ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 196 197 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ స్టాక్లో కూడా 3-day లో ఏదైతే ఉందో 178 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టండి. అండ్ 197 నుంచి 202 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర మరొకాలం. నమస్తే అండి. బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని రైలు వ్యాగన్స్ కాళింది రైలు ఒకటి, టెక్స్మాక్ రైలు ఒకటి కొన్నాను సార్. ఒకటి 113, ఒకటి 118. ఓకే, ఇవి ఎప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలో కాస్త ఎగ్జిట్ పాయింట్ చెప్పండి. తర్వాత ఆయిల్, గ్యాస్, ఈ మార్కెటింగ్ కంపెనీలో ఏ కంపెనీలో అయినా ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? అయితే ఏ కంపెనీలో ఎంటర్ అవ్వాలి కాస్త చెప్పండి సార్. కలింది, టెక్స్మాకో. యా, ప్రాబ్లీ స్టాక్స్ మీరు తీసుకునే లాస్ట్ 3 months లోస్ నుంచి చూస్తే కనుక 30-35% ఆల్రెడీ పెరిగిన స్టాక్స్ అండి. సో మనం ఆల్రెడీ 25 నుంచి 30% పెరిగినాక కొన్నాం. సో రిస్క్ టు రివార్డ్ అనేది అంత ఫేవరబుల్గా ఉండదు ఈ స్టేజ్లో. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్. ఎగ్జాంపుల్ కాలిందిలో చూస్తే కనుక 116 మనకి 20-day మూవింగ్ యావరేజ్. సో అక్కడ మనకు ఒక సపోర్ట్ ఉంటుంది, అది బ్రేక్ అవుతే కనుక ఫర్దర్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మీకున్న పొజిషన్ 116 కింద మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అండ్ అదేవిధంగా 5-month హై చూస్తే కనుక ఇట్స్ క్లోజ్ టు అరౌండ్ 136. సో 136 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ప్రాబ్లీ ఐఓసీ ఈజ్ లుకింగ్ వెరీ గ్రేట్ అండి. చార్ట్స్ పరంగా చూస్తే కనుక నిన్న కూడా మనం చూసాం, ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై అబౌట్ ట్రేడ్ అయ్యి క్వైట్ అబౌట్ దాని క్లోజింగ్లో ఉంటుంది చూసాం. సో ఐఓసీ 2 or 3 price pointsలో మేబీ 10 or 15% కరెక్షన్లో 1 or 2 year వ్యూ ఉంటే కనుక అక్యుములేట్ చేయమని చెప్తాను. బలగారు ఐఓసీ ఎలా ఉంటుంది? ఎందుకంటే పారాదీప్ వాళ్ళ రిఫైనరీ మేబీ 2017 మార్చ్ కల్లా 100% ఆఫ్ యూటిలైజేషన్ కెపాసిటీకి ఐఓసీ చేరుకుంటుంది అని ఒక ఫండమెంటల్ న్యూస్ ఒకటి నిన్న మనం చూసామంటే ఎకనామిక్ టైమ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఐఓసీకి సంబంధించి. గ్రాస్ రిఫైనరీ మార్జిన్స్ బాగా పెరగబోతున్నాయి. అండ్ బేసిస్ పాయింట్స్ పరంగా కూడా కంపేర్ చేసుకుంటే వన్ కంపేర్ విత్ రిలయన్స్ కంటే మెరుగైన జిఆర్ఎమ్స్ దీనికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1 barrelకి 2.5 నుంచి $2.8 వరకు గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ పెరగవచ్చు ఐఓసీకి అని చెప్పి. గోయింగ్ ఫార్వర్డ్ ఐఓసీ ఎలా పర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్లో? అంటే బేసిక్లీ ఐఓసీకి రిలయన్స్కి అంత కంపారిజన్ లేదండి. ఎందుకంటే రిలయన్స్ వర్ నాట్ ఇన్ టు రీటైల్ ప్రోడక్ట్ సేల్స్ ఇన్ ద లాస్ట్ 4-5 years. చాలా మటుకు వాళ్ళ అవుట్లెట్స్ అన్నీ కూడా షట్ డౌన్ చేసేసారు. రీసెంట్లీ మనకి కంప్లీట్ అడ్మినిస్ట్రేట్ ప్రైస్ మెకానిజం అండ్ ప్రైస్ కంట్రోల్స్ పెట్రోల్ అండ్ డీజిల్ మీద తీశారు, కాబట్టి వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు ఓపెన్ అప్ దేర్ రీటైల్ అవుట్లెట్స్ అగైన్. But in terms of gross refining margins, capacities of Reliance are huge, and it's one of the largest refineries in the world. And standalone Jamnagar refinery is the largest in the world only. Even Gulf kuda anta pedda.
సో ఈ కారణం మూలన ఐఓసి ఈజ్ ఎ గుడ్ బెట్ ఓవర్ ద నెక్స్ట్ 2 years. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బెట్. ఎందుకంటే యూ అగైన్ గెట్ ఎ బ్లెండెడ్ margins for that. Not only gross refining margin, it's one of the largest retail outlets ఉన్న కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియా ఆయిల్ మార్కెటింగ్ అని. బట్ ఒకటే నెగిటివ్ అంటూ షార్ట్ టర్మ్లో మనం రీసెంట్లీ తీసుకుంటే మాత్రం ఆయిల్ ఇఫ్ యూ టేక్ అబౌట్ 3-4 months బ్యాక్ ఇట్ హాస్ లిటరలీ వెంట్ అప్ బై 50%. సో ఆల్మోస్ట్ 42-43 వచ్చిన బ్యారెల్ ఇప్పుడు 58 to 60 దాకా బ్రెంట్ క్రూడ్ వెళ్ళింది. సో అది ఒక ఇన్పుట్ కాస్ట్ పరంగా కొంచెం ఇట్స్ ఎ నెగటివ్ స్టోరీ. బట్ ఓవర్ ద లాంగ్ టర్మ్ ఎందుకంటే వీళ్ళకి దే ఆర్ ఓన్లీ లూజింగ్ మనీ టుడే ఆన్ కెరోసిన్ అండ్ 12.8 per liter ఎంతో అండర్ రికవరీస్ ఉన్నాయి. ప్లస్ దే హ్యావ్ సమ్ పోర్షన్ ఆఫ్ ద గ్యాస్ అంటే ఎల్పిజి అని. బట్ ఓవర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐఓసి ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అ గుడ్ బెట్? డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ బికాస్ ఆఫ్ ద సైజ్ అండ్ ద రీచ్. It is next to impossibility to create an IOC in India or maybe a HPCL, BPCL also. Among these three, IOC has the largest capacity and massive reach in terms of outlet. దీన్ని వాళ్ళు ఫర్దర్ యూటిలైజేషన్ ఆఫ్ దీస్ అవుట్లెట్స్ కూడా చేసుకోవచ్చు విత్ డిజిటల్ ఎకానమీ గోయింగ్ ఫార్వర్డ్. వాళ్ళకి ఇప్పుడు మనకి జనరలీ కొన్ని అవుట్లెట్స్లో ఆన్ ద హైవేస్ మనం చూస్తుంటాం ఈ కన్వీనియన్స్ స్టోర్స్ లాంటివి కానీ అట్లా దే కెన్ యూజ్ దట్ యాజ్ పేమెంట్ పాయింట్స్, పాయింట్ ఆఫ్ సేల్, రకరకాలుగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెవీలీ బిల్టప్ ఉంది కాబట్టి విత్ జాగ్రఫికల్ రీచ్ విచ్ ఈస్ మ్యాసివ్ అక్రాస్ ద కంట్రీ, ఐఓసి ఈజ్ అ వెరీ గుడ్ కంపెనీ అండ్ విల్ కంటిన్యూ టు డూ వెల్ బికాస్ ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, మంచి డివిడెండ్ ఈల్డ్ ఉంటుంది and things are going to look very good for all the oil marketing companies. IOC in terms of all the three other comparison is definitely a very strong bet. Okay. హిందూపూర్ నుంచి శివలింగ ప్రసాద్ అడగండి ప్రసాద్ గారు. హలో సార్. హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి చెప్పండి. ఒకాడ్ ఫార్మాను అరవింద ఫార్మా 200 ఉన్నాయి సార్. ఓకే. అవి ఎట్లా కంటిన్యూ చేయొచ్చా అని సార్ లాస్ట్ లో ఉన్నాము. ఎంతకాలానికి తీసుకున్నారండి మీరు సార్? ఎంతకాలం హోల్డ్ చేయాలని తీసుకున్నారు? 1 year బెస్ట్ తీసుకుంటాను సార్. ఓకే. ఒకాడ్ అండ్ అరవింద ఫార్మా ఐ థింక్ అరబిందో యూ క్యాన్ హోల్డ్ అండి బికాస్ అరబిందో చూస్తే కనుక మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో అది కట్ అవ్వలేదు ఇంకా. మేబీ ఇది 582 దాని కింద క్లోజ్ అవుతేనే మేబీ ఫ్రెష్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ హోల్డ్ చేయండి. బట్ దీనికి రెసిస్టెన్స్ పాయింట్ అనేది అరౌండ్ 763 దగ్గర ఉంటుంది విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్. సో మీ ప్రైస్ పాయింట్ ఐ డోంట్ నో ఎక్కడ కొన్నారు మీరు అనేది. బట్ 760, 780 వస్తే కనుక ప్రాబ్లీ టైం పీరియడ్ చూడకుండా ప్రైస్ టార్గెట్ పెట్టుకుని యూ షుడ్ సెల్. బట్ ఒకాడ్ ఈజ్ అ క్లియర్ సెల్ అండి. ఈ స్టాక్ చూస్తే కనుక ఐ థింక్ లోవర్ లోస్ రావడం చూస్తున్నాం. ఎప్పుడైతే ఇది ఫిబ్రవరిలో 705 కట్ అయిందో ప్రాబ్లీ మోర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఈ స్టాక్ కూడా డౌన్ సైడ్ 545 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి 660 అంటే ప్రాబ్లీ ఈ స్టేజ్ నుంచి మీరు ఒక 10% కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయాలి. అదేవిధంగా మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి 780 నుంచి 840 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రాబ్లీ అరవిందో ఈజ్ ఎ గుడ్ బెట్ ఎట్ దిస్ స్టేజ్ 1 year కోసం. ఒకాడ్ ఐ డోంట్ సజెస్ట్ టు హోల్డ్. సుందరి నీలి మెయిల్ చేశారు. పోకర్నా 907లో అండ్ కెంబాండ్ కెమికల్స్ 220 రూపీస్లో బై చేశారు. లాంగ్ టర్మ్ గురించి ఈ స్టాక్స్ హోల్డ్ చేసుకోవచ్చా? పోకర్నా, కెంబాండ్ కెమికల్స్. ఐ థింక్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు ఎందుకంటే నిష్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. Pokarna definitely is one of the strongest players in terms of granite exports and also engineered stone antarandi. Not only granite, raw granite, they are one of the largest, and engineered granite and kuda antaru or engineered stone and kuda antaru. In that also they are one of the strongest players from the country. And ivanni B2C and B2B anagane exports ekku untandi kabatti definitely I think you can hold that. Chembond Chemicals, it's a very illiquid stock and it's in the fine chemicals and specialty chemical segment, especially water treatment chemicals ane vallu chala chestaru. And going forward definitely demand paranga baaguntundi. It's a good management and a good company, well managed company andi kabatti చాలా తక్కువ లిక్విడిటీ ఉన్న కంపెనీ కాబట్టి ఇందులో కొంచెం మూమెంట్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. బట్ కంపెనీ పరంగా డెఫినెట్లీ మంచి కంపెనీ కాబట్టి రెండు కూడా మీరు హోల్డ్ చేయండి. అండ్ మరొక మెయిల్ శ్రీకాంత్ అడుగుతున్నారు, మీర్జా ఇంటర్నేషనల్ 82, మేఘమణి ఆర్గానిక్స్ at 41. ఈ స్టాక్స్ తీసుకున్నారు, ఈ స్టాక్స్ మంచి స్టాక్స్ అయినా అని అడుగుతున్నారు. Hold or sell Mirza International and Meghamani Organics? Yeah, both of them are decent companies. They are small cap companies, but definitely Meghamani Organics is one of the largest in terms of colorants, pigments, especially manaki agrochemical segment lo kuda unnaru. So definitely it's a good company. And last 2 years తీసుకుంటే 2 years లో almost about 14-15 rupees నుంచి అది 40+ దాకా వచ్చింది.
Mirza International is one of the largest exporters of footwear అండి ఫ్రమ్ ద కంట్రీ, అండ్ ఆల్సో డొమెస్టిక్ మార్కెట్ కూడా ఉంది వాళ్ళకి. రెడ్ టేప్ ఈజ్ దేర్ బ్రాండ్ నేమ్ అండి. సో రీసెంట్లీ మనకి జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళకి వీళ్ళకి 5% ఆన్ ఫుట్వేర్ ఉండాలి అని చెప్పి ట్యాక్స్ ఒక వీళ్ళు కోరిక ఇచ్చారు. అందుకని నిన్న మనం ఒక స్పర్ట్ చూసాం మోస్ట్ ఆఫ్ ద ఫుట్వేర్ స్టాక్స్లో. ఒకవేళ అటువంటిది ఏమైనా మెటీరియలైజ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇవన్నీ. అండ్ మిర్జా ఇంటర్నేషనల్ యాజ్ ఎ కంపెనీ ఆల్సో ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి. కాబట్టి ఎక్కువ స్మాల్ క్యాప్ స్టాక్స్ కాబట్టి ఎక్కువ ఫ్యాన్సీ ఉండదు, ఒక్కొక్కప్పుడు స్పర్ట్ స్ట్రాంగ్గా వస్తుంది. సో అటువంటి స్పర్ట్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కంపెనీ పరంగా రెండు కూడా మంచి కంపెనీస్. శాస్త్రి ఎన్బిసిసి 230లో, ఇంజనీర్స్ ఇండియా 300లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్ టెక్నికల్ లెవెల్స్ ఫర్ దీస్ టూ స్టాక్స్, ఎన్బిసిసి 230, ఇంజనీర్స్ ఇండియా 300. ఎన్బిసిసి చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఒక మంచి స్పర్ట్ రావడం చూసాం అండి. 280 నుంచి ఆల్మోస్ట్ 250 దాకా పెరగటం చూసాం. సో దీనికి రెసిస్టెన్స్ పాయింట్ అనేది అరౌండ్ 279 దగ్గర ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 20 రూపీస్ అప్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు లోలో తీసుకున్నారు కాబట్టి టు ప్రొటెక్ట్ యువర్ ప్రాఫిట్స్ ప్రాబ్లీ 244 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంజనీర్స్ ఇండియా కూడా ప్రాబ్లీ పోస్ట్ బోనస్ కొంచెం ఐ థింక్ సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. ప్రాబ్లీ ఐ థింక్ ఇంజనీర్స్ ఇండియా చూస్తే కనుక 155 ఐ థింక్ అదొక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. ఆల్మోస్ట్ మనం అక్కడే ట్రేడ్ అవుతుంది. అండ్ 4-day లో ఏదైతే ఉందో 148 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మేబీ 162 నుంచి 170 దాకా పెరిగితే కనుక ఐ థింక్ ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఓకే, రిలయన్స్ ఆల్మోస్ట్ 1% డౌన్తో ట్రేడ్ అవుతుంది. దివీస్ ల్యాబ్స్ కూడా ఆల్మోస్ట్ 1% డౌన్తో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. నందన్ డెనిమ్ ఎఫ్ఐ లిమిట్ 49%కు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకునే బదులు ఈ స్టాక్లో 9.5 నుంచి 10% స్పర్ట్ వచ్చింది. చాలా రోజుల తర్వాత నందన్ డెనిమ్ మళ్ళీ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఈ స్టాక్లో మనం చూస్తున్నాం. ఒక 1 or 2 మెయిల్స్ తీసుకుని మనం ఎంటర్ చేద్దాం. జ్యోతిష్ అడుగుతున్నారు, వీగార్డ్ 180లో, గ్రాన్యూల్స్ 130లో తీసుకున్నారు. 1 year టైం హోరైజన్కి హోల్డ్ చేసుకోవచ్చా? వీగార్డ్ గ్రాన్యూల్స్ ప్రాబ్లీ హోల్డ్ చేయొచ్చు అండి. గ్రాన్యూల్ చూస్తే కనుక మొన్నటి స్వింగ్లో 97 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అఫ్కోర్స్ ఇది 92 దాకా లో రావటం చూసాం. సో సెకండ్ ప్రైస్ పాయింట్గా మీకు 90s లెవెల్స్లో యాడ్ కూడా చేయొచ్చు. 1 year వ్యూ ఉంటున్నారు కాబట్టి మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది, మేబీ ఇక్కడ నుంచి ఒక 20%. అదేవిధంగా వీగార్డ్ కూడా చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా 3 monthsలోనే 220 నుంచి ఆల్మోస్ట్ 152 దాకా కరెక్ట్ అవడం చూసాం. సో దీనిది 200-day మూవింగ్ యావరేజ్ 151. సో ఆల్మోస్ట్ అక్కడ మనకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ రెండు కూడా హోల్డ్ అని చెప్తాను. అండ్ జీవీకే పవర్ 10% గెయిన్స్తో 6 రూపీస్ 8 పైసా స్టాక్ ట్రేడ్ అవుతుంది. జేపీ అసోసియేట్స్ 4.5% ప్లస్తో 8 రూపీస్ 56 దగ్గర. జైన్ ఇరిగేషన్స్ 4.2% గెయిన్స్తో 95 రూపీస్ ట్రేడ్ అవుతుంది. డీసీబీ బ్యాంక్ ఈ స్టాక్ 4% గెయిన్స్తో 116 దగ్గర. గేట్వే డిస్ట్రీ పార్క్స్ బాగా బిట్ డౌన్ అయిన స్టాక్ ఇది. మళ్ళీ కొద్దిగా ఈ స్టాక్లో మొమెంటమ్ బిల్డప్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ జిఎస్టీ కౌన్సిల్ భేటీ అవుతున్న నేపథ్యంలో. ఈ స్టాక్ స్టిల్ 3% గెయిన్స్తో 253 దగ్గర కొనసాగుతుంది. డెన్ నెట్వర్క్స్ 3% గెయిన్స్తో 69 దగ్గర. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ 2.7% గెయిన్స్తో 655 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ రాజు గారు ఎన్ని డెరివేటివ్ సెగ్మెంట్ కాల్స్ అక్కడ యాక్టివిటీ ఎలా ఉంది? ఐ థింక్ దివీస్ ఈజ్ లుకింగ్ వీక్ అండి. మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 772 ప్రాబ్లీ దాని కింద అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతే కనుక ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. బికాస్ ఎప్పుడైతే మార్కెట్ సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ ఉంటే స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంటుంటే ప్రాబ్లీ మోర్ డౌన్ సైడ్ చూడొచ్చు మనం. సో ప్రాబ్లీ దివీస్ ఐ థింక్ వన్ షుడ్ సెల్. మేబీ 773 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా అండ్ 782 ఈరోజు హై వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్గా సెల్ చేయొచ్చు. ఇది ఎఫ్ఎండ్లో ఉన్న స్టాక్ 786 అబౌవ్ స్టాప్ లాస్ పెడితే కనుక 773 కింద అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతే కనుక ప్రాబ్లీ మొన్నటి లో ఏదైతే ఉందో 740 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. రిస్క్ టు రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంది. 15 రూపీస్ అప్ సైడ్ అండ్ మేబీ 30-35 రూపీస్ డౌన్ సైడ్. అండ్ టెక్నికల్లీ 743 మన లో వచ్చింది కదా, కూడా లో కట్టే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి టెక్నికల్స్ పరంగా? ఐ థింక్ వీ షుడ్ వెయిట్ అండి. 743 ఇన్ఫ్యాక్ట్ మొన్నటి లో కట్ అయింది అంటే కనుక నెక్స్ట్ సపోర్ట్ అనేది వీ హ్యావ్ క్లోజ్ టు అరౌండ్ 640. సో అక్కడి నుంచి కూడా 100 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఆ స్టేజ్లో షార్ట్ కవరింగ్ అని ప్రాబ్లీ ఇన్ కేస్ ఫ్రెష్ బయింగ్ వస్తే కనుక నిలబడే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్లీ ఏమవుతుందంటే 740 కట్ అయినాక ఎవరైతే టెక్నికల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు సెల్ చేసే ప్రయత్నం చేస్తారో ప్రాబ్లీ దాని అబరేషన్ అంటారు. ఆ స్టేజ్లో 740 నుంచి 720 ఆర్ మేబీ 700 వచ్చినాక అక్కడ మళ్ళీ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ 740 టు టేక్అవుట్. ఇక సెక్టార్ స్పెసిఫిక్గా కొద్దిగా మనకి ఆటో ప్యాక్లో బయింగ్ కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఎంసీజీ
ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటి కాస్త నెగిటివ్గా పర్ఫామ్ చేస్తుంటే అక్రాస్ ది ప్యాక్ అన్ని సెక్టార్ షేర్స్ ఇవాళ పాజిటివ్గానే ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న పరిస్థితి. టాటా మోటార్స్ DVR, అంబుజా సిమెంట్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే టాప్ 5 యూనిట్స్గా ఐటీసీ, కొటక్ మహీంద్రా, BPCL, రిలయన్స్, HUL లాంటి కౌంటర్స్లో వీక్ ట్రెండ్ మనం గమనిస్తున్నాం. దగ్గర ఎనీ ట్రేడింగ్ స్ట్రాటజీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes 20 minutes దాకా ట్రేడింగ్. మార్కెట్ ఈస్ గోయింగ్ నో వేర్ అండి ఎక్సెప్ట్ ఫర్ స్టాక్ స్పెసిఫిక్. సో నిఫ్టీ ఐ థింక్ 8214 అబౌవ్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ 15 minutes కానీ 30 minutes కానీ ట్రేడ్ అవుతున్నాయి. నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. నిన్న ఏవైతే అవుట్ పర్ఫార్మ్ చేసిన సెక్టర్స్ ఉన్నాయో కొద్దిగా గివ్ అప్ చేస్తున్నాయి. స్టాక్స్ లైక్ HPCL, IOC ఇవన్నీ కూడా 1.5-2% తక్కువ ఉన్నాయి. సో ఐ థింక్ వీఆర్ నాట్ ఇన్ ఏ హరీ అండి. మార్కెట్ విల్ నాట్ గో ఇన్ ఏ హరీ. బట్ స్టాక్ స్పెసిఫిక్ దే మైట్ బి సమ్ యాక్షన్. ఐ థింక్ ఇందాక మీరు చెప్పినట్టు జైన్ ఇరిగేషన్ 92.25 is a very crucial resistance. అది క్రాస్ అయ్యి 94 ఆఫ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది 104 దగ్గర ఉంటుంది. ఎవరైతే పొజిషన్ ట్రేడర్స్ ఉంటారో 1 or 2 months కోసం తీసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్ బిలో 90 అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ 92 దగ్గర తీసుకోవచ్చు. అండ్ రిస్క్ టు రివార్డ్ చూస్తే కనుక ఇక్కడ నుంచి 7 rupees 6 + 4 10 rupees అప్ సైడ్ ఉంది అండ్ డౌన్ సైడ్ అబౌట్ 3 rupees ఉంది. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ బెట్ టు గో ఇన్ ఫర్ ట్రేడ్. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ సార్. ప్రస్తుతానికి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ను ఇక్కడ వైండప్ చేసి 11 o'clock మార్కెట్స్ అట్ 11 కలుద్దాం. స్టే విత్ us.